ఓం గం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండాయ విద్మహే గదంతాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శాకాపరి జ్యోతిషాలయం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అష్టలక్ష్మి రాజయోగం గురించి పూర్తిగా మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. అందులో గురుజీ అయినటువంటి జ్ఞానేశ్వర్ గురుజీ ఈరోజు మీకు అష్టలక్ష్మి యోగం గురించి వివరిస్తారు. గురుజీ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. సో ఈరోజు సబ్జెక్ట్ అష్టలక్ష్మి యోగం. అష్టలక్ష్మి యోగం అంటే లక్ష్ములు 8 రకాలుగా మనకున్నటువంటి పురాణాల్లో, గ్రంథాలు ఎన్నో పుస్తకాల్లో వాటి విశేషాలు ఉంటాయి. అష్టలక్ష్మి, గజలక్ష్మి, ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్య, ఇలా రకరకాలుగా లక్ష్మీదేవుల గురించి వర్ణించారు. అంటే సంపద అనేది మన ధనమే కాకుండా సంపదను ఏం చేశారంటే వర్గీకరించారు. దాన్నే అష్ట ఐశ్వర్యాలు. ఐశ్వర్యం అంటే ఒక ధనమే కాకుండా ధైర్యం, ధాన్యం, గౌరవం, కారం, అంగబలం, తర్వాత సుఖం. ధనం ఉన్నా కూడా ధనాన్ని భోగించేటువంటి అర్హత ఉండాలి. శారీరకంగా దాన్ని అనుభవించేటువంటి దాన్ని అనుభవించేటువంటి అర్హత ఉండాలి శరీరానికి. అందుకే అష్టలక్ష్మి యోగం, అష్టైశ్వర్యాలు అనేటివి మనిషికి ఉపయోగపడుతుంది జీవితం. లేదంటే ఉన్నా కానీ అడవిన కాసిన వెన్నెల్లాగా అనమాట, వాటి అనుభవంలోకి రావు. కొందరికి ధనం ఉన్నా కూడా ధనాన్ని అనుభవించేటువంటి అర్హత, శారీరక స్థోమత కానీ లేకపోతే శారీరకంగా సపోర్ట్ కానీ ఉండదు. ఎలాగంటే వాడికి అన్నం ముందుంది, తినలేని పరిస్థితి, జీర్ణం కాని పరిస్థితి. సో అంటే మనస్ఫూర్తిగా ఏదైతే కావాలనుకుంటాడో దాన్ని మనస్ఫూర్తిగా అనుభవించే యోగం కూడా ఉండాలి. సో అలానే ఈ యోగాల్లో కూడా రకరకాల యోగాలు. అష్టైశ్వర్య యోగం అని చెప్పుకున్నా, అష్టలక్ష్మి యోగం అని చెప్పుకున్నా. ముందేం చేస్తామంటే ఎవరికైనా జాతక చక్రంలో లగ్నాధిపతి అనేది ముఖ్యమైన గ్రహం. లగ్నాధిపతి కనుక బలంగా లేకపోతే ఎన్ని యోగాలున్నా ఆ యోగాలు అనేటివి అనుభవంలోకి రావు. వచ్చినా వాటిని అనుభవించలేడు. ఎందుకంటే ప్రతి ఏ యోగమైనా నీ శరీరానికి సంబంధించిన, నీ మనసుకు సంబంధించిన, నీ ఆత్మకు సంబంధించినటువంటి. సో వాటిని అనుభవించాలంటే ఏంటంటే ఈ 3 అనేటివి వాటిని స్వీకరించే స్థితిలో ఉంటాయి. అందుకే లగ్నం, చంద్రుడు, అలాగే రవి, వీళ్ళు శారీరకంగా మనసుకి ప్లస్ ఆత్మకి కారకులు కాబట్టి 3 లగ్నాలని మనం పరిగణలోకి తీసుకుంటాం. సో జాతక చక్రంలో ఒక్కోసారి 3 లగ్నాల్లో ఏదో ఒకటి బలంగా ఉంటుంది. లగ్నం కావచ్చు, చంద్రుడు బలంగా ఉండొచ్చు, లేదా రవి బలంగా ఉండొచ్చు. ఏ గ్రహం బలంగా ఉంటే జాతకునికి ఫలితాలు అనేటివి ఆ గ్రహం ఆధారంగానే ఆ జాతక చక్రంలో ఫలితాలు సంభవిస్తాయి. లగ్నం ఏమైందంటే లగ్నాధిపతి ఎక్కడో బలంగా లేకపోవటం, చంద్రుడు బలంగా ఉండటం. సో అప్పుడు చంద్రలగ్నమే బాగా పనిచేస్తుంది మనిషి. మానసికంగా అతను బలవంతుడు, శారీరకంగా వీక్గా ఉన్నా కూడా మానసికంగా ఎలా ఉంటాడంటే మనిషి అన్నిటిని అధిగమించేటువంటి మనస్థైర్యం ఉంటుంది. అది చంద్రలగ్నం. ఇక సూర్యలగ్నం అది ఆత్మకు సంబంధించినటువంటి, ఆయన స్థిర ఆత్మకారకుడు రవి. సో మన జన్మకి కారకుడు. మన ఆత్మ యొక్క ప్రయాణంలో ఈ మజిలీలో ఏం చేయాల్సి ఉంటుందని చెప్పేటువంటి సూచించే గ్రహం రవి అన్నమాట. సో రవి యొక్క స్థితి మనకి ఆత్మ యొక్క స్థితి చెప్తుంది కాబట్టి
రవి గనుక లగ్నంలో బలంగా ఉంటే ఫలితాలు కూడా రవికి ఆధారంగానే జరుగుతాయి. తర్వాత ఆ వ్యక్తి ఆత్మస్థైర్యం అనేది విపరీతంగా ఉంటుంది. దేనికి భయపడని తత్వం, ప్రతిదాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకునేటువంటి తత్వం, ప్రతి విషయాన్ని, ప్రతి అపజయం గాని, జయం గాని అన్నిటిని సమానంగా చూసేటువంటి సమానత అనేది సూర్యునికుంటుంది. తర్వాత సూర్యునికుండే లక్షణాల్లో ఆయన సాక్రిఫైస్, త్యాగ గుణం ఎక్కువ ఆయన. ధర్మ గుణం ఎక్కువ. నిజాయితీ ఎక్కువ. సూర్యునికి ఉండే కొన్ని ముఖ్య లక్షణాలుంటాయి. మనిషిని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళటానికి కావాల్సిన గుణాలన్నీ సూర్యునిలో ఉంటాయి. అంటే ఆయన గ్రహ రాజు ఆయన. మిగతా గ్రహాలని తన అధీనంలో ఉంచుకొని ఆయా గ్రహాల యొక్క ఫలితాల్ని మానవునికి ఎలా ఆయా సందర్భాల్లో వాటిని ఇవ్వటానికి ఆయన కారణభూతుడు. అందుకే ఆయన ముఖ్య కేంద్రకం గ్రహాలన్నిటికి. తర్వాత ఈ ధనయోగాల గురించి చెప్పుకుంటే భావాలకొచ్చేసరికి ఏందంటే ధనభావం అనేది మనందరికీ తెలుసు. రెండో భావం. రెండో భావం కుటుంబం చెప్తుంది. నీ యొక్క సంపద చెప్తుంది. సంపద, సంపద ఉందా లేదా కూడా చెప్తుంది. 2. ధనవంతుడు, పేదవాడు. ధనం ఉంటే ధనవంతుడు. ధనం లేకపోతే పేదవాడు. ఈ 2 దాంట్లోనే ఉంటాయి. రెండో భావం ఉంది. తర్వాత ఇక 11వ భావం. 11వ భావం ఏందంటే లాభం. అంటే చేసిన పని మీద దాని ద్వారా మనకొచ్చేటువంటి రిటర్న్. దాన్ని లాభం అంటారు. తర్వాత ఈ ధన భావాలకు సంబంధించి రెండో భావం ఏకాదశ భావం అంటాం. దాన్ని లాభభావం అంటాం. ఈ 2 భావాలనేటివి ముఖ్యంగా ధనం ఒక వ్యక్తి జాతకంలో ఎంత మేరకు సంపాదించగలడు, ఎంత మేరకు దాన్ని నిలుపుకోగలడు, ఎంత మేరకు దాన్ని అనుభవించగలడు అనేటివి చెప్పటానికి ఈ 2 అని. ఈ 2 భావాలు ముఖ్యంగా చూస్తాం. ఈ 2 భావాలతో పాటు ఎప్పుడూ ఒకే భావం అనేది జాతకంకి నిర్ణయం జరగదు. దాని మీద ఎన్నో మిగతా గ్రహాలు, మిగతా భావాల యొక్క సమ్మిళితమే ఏదైనా ఒక జాతకునికి దానికి సంబంధించినటువంటి జరగటం గాని, దానికి సంబంధించిన దొరకటం గాని, అనుభవించటం గాని జరుగుతుంది. అయితే ఈ రెండిటిని అనుభవించాలంటే లగ్న భావం బలంగా ఉండాలి. ముందు చెప్పుకున్నాం. లగ్న భావం బలంగా లేకపోతే మిగతా ఏ భావాలున్నా ఈ లగ్నం అనుభవించదు. తర్వాత ఇంకా మిగిలినది పంచమ భావం. లగ్నం తర్వాత ముఖ్యమైనది ఏంటంటే పంచమ భావం. పంచమ భావాన్ని మనం ఎలా చూస్తామంటే ఈ వ్యక్తి యొక్క పూర్వజన్మ పుణ్యం. దాన్నే పూర్వపుణ్య స్థానం అని కూడా అంటాం. పూర్వపుణ్యం అంటే మనం పుణ్యంగా అని చెప్తాం గానీ, పూర్వజన్మలో చేసినటువంటి కర్మ అనేది మంచిది గావచ్చు, చెడుది గావచ్చు. సో, మొత్తానికి ఏందంటే పూర్వజన్మలో మనం సంపాదించినటువంటి పుణ్యకర్మ, పాపకర్మ ఏదైనా గావచ్చు మొత్తానికి. ఒకవేళ ఈ ధనభావాధిపతి, లాభాధిపతి వీళ్ళిద్దరూ ఈ పంచమ భావానికి గనక సంబంధం వచ్చుంటే ప్లస్ పూర్వజన్మలో ఈ జాతకునికి ఏమాత్రం పూర్వపుణ్యం అంటే పుణ్యం చేసి ఉంటే గనక ఆ పుణ్యం ఏం చేస్తుందంటే ఈ జన్మలో ఫలితానికి వస్తుంది. సో, ఆ వ్యక్తికి జీవితంలో ధనానికి లోటు ఉండకుండా, చేసిన పనిలో కావలసినంత లాభం, మనసులో కోరుకున్నటువంటి కోరికలు తీరటం, తద్వారా జీవితాన్ని ఆనందించటం, భోగించటం, ఆస్వాదించటం అనేటి అన్నీ ఈ వ్యక్తి జీవితంలో ఈ జన్మలో జరగటానికి ఛాన్స్ ఉంది. సో, మళ్ళీ అందులో నెగెటివ్ ఎక్కడ ఉంటుందనేది తర్వాత చెప్తాను. ఎందుకు తేడాకొస్తుంది. ఇక పంచమ భావం తర్వాత వచ్చేసింది నవమ భావం. దాన్ని కూడా అదృష్ట భావం. జాతకంలో ముఖ్యమైనవి కోణాలు.
ఈ కోణ స్థానాలు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నవభావం ఏం చెప్తుందంటే ఇది కూడా పూర్వపుణ్యం. కానీ ఈ పూర్వపుణ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే మన పెద్దలు, మన తండ్రులు, తర్వాత వాళ్ళ యొక్క పరంపరలో పెద్దవాళ్ళు చేసినటువంటి పూర్వపుణ్యం ఏదైతే ఉందో అదేమవుతుందంటే తర్వాత జనరేషన్‌కి పాస్ అవుతుంది. సో, అందులో మనం ఇప్పుడు నేనున్నానంటే మా పూర్వీకులు చేసినటువంటి పుణ్యఫలం మనకి కొద్దిగా వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరైనా గాని ఇప్పుడు మనం చేసేటువంటి కర్మ మన తరువాత తరాలకు గూడా వెళ్తుందది. మంచి అయితే మంచి, చెడైతే చెడు 2 ఏది చేస్తే అది. సో, నవభావం గూడా ఏం చేస్తుందంటే పూర్వపుణ్యంలో అది పెద్దల ద్వారా లభించినటువంటి పుణ్యకర్మ ఏదైనా ఉంటే ఈ ధనాధిపతి, లాభాధిపతి వాళ్ళతో గనక స్థితి పొంది ఉంటే అది వాళ్ళు ఏమైనా పుణ్యం చేసి ఉంటే గనక అది మళ్ళీ ఈ జన్మలో మన సో, ఇలా లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి ఈ ముగ్గురు తర్వాత లాభాధిపతి, ధనాధిపతితో పాటు ఎక్కడైనా కలిసి శుభస్థానాల్లో సో, పరాశర మహర్షి ఏం చెప్పాడంటే పరాశర మహర్షే గాకుండా చాలా మటుకి అన్ని క్లాసిక్స్ గ్రంథాల్లో ఈ ధన యోగాలు, లక్ష్మీ యోగాలు, అష్టలక్ష్మి యోగాలు, రాజయోగాలు, తర్వాత కుబేర యోగాలు ఇలా రకరకాల పేర్లతోటి యోగాలున్నాయి. సో, ఆ యోగాలన్నీ ఫలించాలంటే ఏంటంటే, ఈ జాతక చక్రంలో ఈ భావాల అధిపతులనేవాళ్ళు శుభ స్థానాల్లో బలయుతులై, తర్వాత శుభదృష్టి కలిగి ఉంటే తప్ప ఆ యోగాలనేటివి అనుభవంలోకి రావు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి కుబేరుల చార్ట్‌లు చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళకి ఆ యోగం ఎక్కడి నుంచొచ్చింది. అంటే ఈ జన్మలోనే గాకుండా వాళ్ళెక్కడో గత జన్మల్లో వాళ్ళ పూర్వీకులు వాళ్ళ కర్మ అనేది గూడా దానికి తోడై ఉంటుంది. లేకుంటే అది ఒకేసారి ఈ జన్మలో రాదది. సో, ఈ భావాల అధిపతులు వాళ్ళు కలిసి కేంద్ర కోణాల్లో గాని, శుభగ్రహాలతో దృష్టి, యుతితో ఉంటే ఆ యోగాలొస్తాయని చెప్తుంది. తర్వాత ఇక్కడ యోగాలు ఇచ్చే వాటి కంటే ఆ యోగాలని భంగం చేసేటివి చాలా ఎక్కువుంటాయి. ఎందుకంటే అందరూ ఒక యోగం ఫార్మ్ అవుతున్నప్పుడు ముఖ్యంగా శని, రవి, కుజుడు, తర్వాత గురుడు ఇలాంటి దీర్ఘకాలంగా భ్రమణం చేసేటువంటి ఇప్పుడు ఒక రాశిలో గురుడు ఒక సంవత్సరం పాటు, శని 2.5 సంవత్సరాల పాటు. సో, ఒకవేళ యోగంలో వీళ్ళ పాత్ర ఉందంటే, ఆ భావంలో వాళ్ళున్నంత సేపు పుట్టేవాళ్ళు ఎక్కువుంటారు. బట్ అందరూ ధనవంతులు, అందరూ కోటీశ్వరులు కాలేరు. ఆ యోగం అందరికి ఫలించదు. దానికి రకరకాల కారణాలు, రకరకాల యోగాలు, తర్వాత రకరకాల యోగ భంగాలనేటివి ఉంటాయి. ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి భావాల అధిపతులు శుభస్థానాల్లో ఉన్నా కూడా, అందులో ఏదైనా ఒక గ్రహం త్రికస్థానాధిపతి అంటే 6వ భావాధిపతి, అష్టమాధిపతి లేదా వ్యయాధిపతి ఏ ఒక్కరు కలిసినా లేదా ఏ ఒక్క భావానికి అధిపతి అయినా ఈ యోగంలో పాల్గొన్నటువంటి గ్రహాలు ముఖ్యంగా పంచమాధిపతి, నవమాధిపతి, లగ్నాధిపతి, తర్వాత ఈ ధనాధిపతి, లాభాధిపతి. ఈ ఈ 5 గ్రహాలనేటివి ముఖ్యమైనవి. వీటికి పాపస్థాన సంబంధం అనేది రాకూడదు. తర్వాత అదృష్టం గురించి చెప్పుకుంటాం కాబట్టి అదృష్టం అనేది మనం నవాంశలో చూస్తాం. ఆ నవాంశ అనేది ఏం చేస్తుందంటే కర్మ యొక్క ఫలితం చెప్తుంది. అంటే ఈ జన్మలో అనుభవించే స్థితి యోగం ఉందా లేదా అనేది నవాంశ చెప్తుంది. సో, ఆయా గ్రహాలు అంటే ఈ యోగంలో పాల్గొనేటువంటి లక్ష్మీ యోగం, కుబేర యోగం, అష్టలక్ష్మి యోగం ఈ యోగాలన్నీ వీటిలో పాల్గొనే ఏ గ్రహం అయినా నవాంశలో కూడా దెబ్బతిన్నా ఆ యోగం అనేది ఫలించదు. అంటే అంత అనుకున్న స్థితికి రాలేదు. సో, ఇలా ఎన్నో రకాల కారణాలుంటాయి. ఆ యోగాలు ఎంతవరకు ఫలిస్తాయనేది. ఇక గ్రహాలకొస్తే ఇప్పుడు భావాల గురించి చెప్పుకున్నాం. ఇక గ్రహాలకొస్తే గ్రహాలని మనం ఏం చేసుకున్నామంటే విభజించాం. నైసర్గిక శుభులని, నైసర్గిక పాపులని విడగొట్టి ఉంచాం. గురుడు, శుక్రుడు,
బుధుడు, చంద్రుడు. ఈ 4 గ్రహాలు శుభగ్రహాలు. అందులో కొన్ని ఆహ్, స్పెషల్ కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే బుధుడు పాపితో కలిస్తే బుధుడు కూడా పాపిగా మారిపోతాడు. చంద్రుడు పాపులతో కలిసి బలహీనంగా ఉన్నప్పుడు ఆయన కూడా పాపి అవుతాడు. వీళ్ళిద్దరికి స్థితి బట్టి అర్హత అనేది వస్తుంది. చంద్రుడికి, బుధుడికి. అందుకే వాళ్ళని 100% శుభులు గారు, 100% పాపులు గారు. సమయా సమయాన్ని బట్టి, సందర్భం బట్టి వాళ్ళ యొక్క స్థితి మారుతుంది. అది చూసుకోవాలి చార్ట్‌లో. ఇక ఈ 4 గ్రహాలు ఈ యోగాల్లో గనక భాగమైతే, ఆ యోగం అనేది ఏం చేస్తుందంటే, వీళ్ళు నైసర్గిక శుభులు కాబట్టి ఆ యోగం సహజంగా వస్తుంది. పుట్టుకతో అష్టలక్ష్మి యోగంతో పుడతారు. అంటే ఆల్రెడీ పుట్టేటప్పటికి తన ఫ్యామిలీ, తన తల్లిదండ్రులు, తన పరంపర, వంశం అంతా ఏందంటే ధనంతో కూడి లేదా సకల భోగభాగ్యాలతో అన్నీ ఉండి ఉండేటువంటి కుటుంబంలో జన్మించటం. అంటే ఆ పుణ్యం అనేది ఆ రకంగా అనేది జాతకునికి ఈ జన్మలో లభిస్తుంది. సో, అందుకే పుట్టేటప్పుడు ఆగర్భ శ్రీమంతులంటారు. సో, అష్టలక్ష్మి యోగం గాని, లక్ష్మీ యోగం గాని, కుబేర యోగం గాని అందులో పుట్టుకతోనే వస్తుంది. ఎందుకు ఈ శుభగ్రహాల యొక్క స్థితి ఉంటున్నాం. వాటి యొక్క ఆహ్, భావం ఉంటుంది. ఇక తర్వాత నైసర్గిక పాపులు శని, రాహు, కుజుడు, కేతువు. తర్వాత రవి పాపగ్రహం కాకపోయినా, రవి సంపద కారకుడు గూడా. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి విశ్వంలో వస్తు రూపేణ ఉన్నటువంటి సకల సంపదలకు ఆయనే కారకుడు. సో, ఆయనని తి పక్కకు పెట్టడానికి వీల్లేదు. ఆయన గూడా ఈ యోగాలకు కారకుడవుతాడు. అయితే ఈ పాపగ్రహాల్లో గూడా యోగాలిస్తాయి. ఇవ్వమని చెప్పడానికి లేదు. కుజుడున్నాడు. కుజుడు సహజంగా ఆయన క్రూర గ్రహం, పాపగ్రహం అయినా కూడా ఒకవేళ ఈ యోగంలో గనుక ఆయన పాలు పంచుకుంటే ఇప్పుడు మీన లగ్నానికి ధనాధిపతి, నవమాధిపతి. సహజంగా ఒక రకమైన లక్ష్మీ యోగం ఫార్మ్ అయిపోతారు ఆ చార్ట్‌లో. ఒకవేళ ఈ గ్రహం ఇంకొక లగ్నాధిపతితో కలిసిన మీన లగ్నం ఏమవుతుందంటే గురుడు. గురుడు ఏమవుతాడంటే ఈ సహజంగా కుజుడికి మిత్రుడు. సో, ధనాధిపతి ప్లస్ నవమాధిపతి. వీళ్ళిద్దరి కలయిక కేంద్ర కోణాల్లో కనుక ఉంటే, అది కూడా శుభస్థానం అయ్యుంటే, లేదా లాభస్థానంలో అయ్యుంటే, లాభస్థానం ఏమవుతుంది? శని స్థానం, మకరం. మకరంలో గురుడు నీచ, కానీ కుజుడికి ఉచ్చ క్షేత్రం అంట. అంటే ధనాధిపతి లాభంలో ఉండటం ఒక యోగం. అందులో ఉచ్చ పొందటం ధనాధిపతి, నవమాధిపతి అయి కూడా ఉచ్చ పొందటం అనేది ఇదొక యోగం. ఇట్లా కొన్ని స్పెషల్ యోగాస్ అనేటివి ఈ పాపగ్రహాలకు కూడా ఉన్నాయి. సో, అలాంటి టైంలో వీళ్ళు గూడా ఏం చేస్తారంటే సంపద ఇవ్వటంలో కాకపోతే ఏందంటే పర్సన్ పుట్టుకతో రాకుండా తన స్వశక్తితోటి ఆ స్థితికి చేరుకునేటువంటి స్థైర్యం గాని, శక్తి గాని, ఎన్విరాన్మెంట్ అన్నమాట. పరిస్థితులు గాని కల్పిస్తాయి. ఆ పర్సన్ సాధించుకోవడానికి కావాల్సినటువంటి ధైర్యం ఉంది. అదొక యోగం. పుట్టుకతో కాదు. శుభగ్రహాలు ఏం చేస్తాయంటే అనాయాసంగా ధనాన్ని, ఆ సంపదని వాళ్ళకి ఊరికే ఊరికే అంటే ఏ ఏ పని చేపట్టినా దాంట్లో లాభం కష్టపడకుండానే వస్తుంది. కొందరికెలా ఉంటుందంటే చేసే పనిని విపరీతంగా చాలా కష్టపడాలి. ఎన్నో అడ్డంకులుంటాయి. ఎన్నో శత్రువులుంటారు. అన్నిటిని ఎదుర్కొని వాటిని అధిగమిస్తే తప్ప ఆ స్థితికి చేరుకునేటువంటి పరిస్థితి రాదు. అందుకే ఈ పాపగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. శుభగ్రహాలకి, పాపగ్రహాలకి తేడా. మనిషిని ఏం చేస్తాయంటే దాన్ని శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడాల్సి. బట్ ఫలితం ఉంటుంది.
ఒకవేళ ఈ గ్రహాలు కనుక ఆ యోగంలో కనుక పాల్గొంటే. సో ఇది మామూలుగా ధనయోగాలు, లక్ష్మీ యోగాల గురించి రకరకాల యోగాలున్నాయి. అవన్నీ మనం ఒక క్లాస్‌లో చెప్పుకోవటం చాలా కష్టం. ఇప్పుడు ఉదాహరణకి గ్రహాలు విభజించేటప్పుడు శుక్రుడిని లక్ష్మీ కారక గ్రహం అంటాం. అధిదేవత కూడా లక్ష్మీదేవిని చెప్పారాయనకి. భృగు. ఎందుకంటే ఆ మహాలక్ష్మి భృగు వంశంలోనే పుట్టింది కాబట్టి, సో లక్ష్మీదేవికి కారకుడు ఈ శుభగ్రహం అయినటువంటి శుక్రుడు. అందుకే శుక్రుడికి భోగం, అలంకరణ, తర్వాత సుఖం, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటికి కారకుడు, వాటిని అనుభవించటానికి కారకుడు. శుక్రుడి యొక్క స్థానం నవగ్రహాల్లో అదొక ఉన్నతమైన స్థానం. మనుషులకు సంబంధించినంత వరకు. ఆయన భోగానికి కారకుడు. అలాగే విజ్ఞానానికి కారకుడు. తర్వాత మోక్ష సాధనకి కూడా కారకుడు. అందుకే శుక్రగ్రహం అనేది ఒక ప్రత్యేకమైన గ్రహం. ఈ శుక్రగ్రహం ఏం చేస్తుందంటే జాతకంలో మహర్షి చెప్పినటువంటి కొన్ని సూత్రాల్లో శుక్రుడు శుభస్థానాల్లో ఉంటే, అంటే తన స్వక్షేత్రాల్లో వృషభం, తులారాశి గాని, తర్వాత ఉచ్చక్షేత్రం మీనరాశి గాని వీటిల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సహజంగా ఏమవుతుందంటే ధనానికి లేదా ఈ అష్టైశ్వర్యాల్లో కొన్ని వాటిని అనుభవించేటువంటి అర్హత, ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు వీటన్నిటికి కారకుడు కాదు. అందరితోటి సత్సంబంధాలకి, ఎందుకంటే రిలేషన్‌షిప్ కారకుడు శుక్రుడు. శుక్రుడు ఎప్పుడైతే బాగుంటాడో ఆ వ్యక్తి ఇతరులతోటి మంచి మర్యాద, మంచి సంబంధాలను కలిగి ఉంటాడు. సో అందువల్ల ఏమైందంటే ఇతనికి కావలసినప్పుడు అన్ని రకాల సేవలు గాని, అన్ని రకాల సదుపాయాలు గాని, తర్వాత వ్యక్తులతో రిలేషన్‌షిప్ గాని, వ్యాపార సంబంధం కావచ్చు, వ్యక్తిగతంగా రిలేషన్‌షిప్ కావచ్చు, ఎక్కడైనా కూడా శుక్రుడు వీటన్నిటిని వాటి ద్వారా ఆనందించేటువంటి లక్షణాలు ఇస్తాడు. మంచి లక్షణం, శుభ లక్షణం. అందుకే శుక్రుడు చెడిపోతే ముందు వ్యక్తి ధనం ఉన్నా కూడా దాన్ని భోగించలేని వ్యక్తి. కనీసం శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోలేని స్థితి ఉంటుంది. తర్వాత కనీసం ఆహార్యం అంటే వస్త్రాలంకరణ గాని, వాటి పట్ల శ్రద్ధ గాని, శరీరాన్ని శుద్ధిగా ఉంచుకుని తర్వాత శుభ్రమైన ఆహారాన్ని భుజించటం గాని, అలాంటి వేటికి నోచుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోతాడు శుక్రుడు దెబ్బతింటే. సో అందుకే ఈ శుక్రుడు ఈ అష్టలక్ష్మి యోగాల్లో కారకుడు. రాహుతో కలిశాడని. రాహుతో కలిస్తే దాన్ని ఒక రకంగా ఏం చెప్పారంటే నాగలక్ష్మి యోగం అని. సో రాహుకి భూమి మీద ఉన్నటువంటి సమస్త సంపదకి దాన్ని అనుభవించాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి రాహు. దానికి శుక్రుడు తోడైతే ఆ శుక్రుడు యోగకారకుడై శుభస్థానాల్లో, కేంద్ర కోణ స్థానాల్లో గనక ఉన్నప్పుడు ఈ రాహు ఏం చేస్తాడంటే ఆ శుక్రుని యొక్క లక్షణాలని ఎన్నో రెట్లు మల్టిప్లై చేస్తాడు. రాహు ఎప్పుడు పాపగ్రహం కాదు. తన యొక్క స్థితి, కండిషన్స్ బట్టి రాహు బిహేవియర్ అనేది ఉంటుంది. సో రాహుని, కేతువులని జాగ్రత్తగా చార్ట్‌లో అబ్జర్వ్ చేయాలి. వీళ్ళు కూడా రాజయోగాల్లో, తర్వాత ధనయోగాల్లో కూడా వీళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా రాహు. ఈ వ్యావహారిక అంటే మెటీరియలిస్టిక్ లైఫ్‌లో రాహు చాలా పాత్ర. సో రాహు యొక్క స్థితి ధనానికి గాని, అధికారానికి గాని, తర్వాత హోదాలకి, తర్వాత సంపదకి, తర్వాత వాటన్నిటిని అనుభవించే స్థితికి ఆయన కారకుడు. తర్వాత శుక్రుడు అదే కుజుడితో కలిసాడనుకో విజయలక్ష్మి అన్నాం. బుధుడితో కలిస్తే
విద్యాలక్ష్మి లేదా కొందరు ధాన్యలక్ష్మి అని కొందరు అన్నారు. ఒక్కొక్క క్లాసిక్లో ఒక్కో రకం చెప్తారు. ధైర్యలక్ష్మి అంటాం, దాన్నే విజయలక్ష్మి అంటాం. ఈ అష్టలక్ష్మిలో ఈ మిగతా 8 గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని శుక్రుడు కేతు కలిసాడు, మోక్షలక్ష్మి అన్నారు. సో ఇలా అష్టలక్ష్మి యోగాలకి శుక్రుడితోటి సంబంధం. శుక్రుడు శుభస్థానాధిపతి అయి తర్వాత వీళ్ళు శుభస్థానాల్లో ఉంటే గనక ఆ యోగం ఫలించి తర్వాత గ్రహం యొక్క దశ అంతర్దశలు అనేటివి జీవితం సరైన టైంలో ఆ వ్యక్తికి వాటి యొక్క దశ కాలం అనేది రావాలి. వస్తేనే ఆ వ్యక్తి వాటిని తన జీవితంలో అనుభవించాలి. లేకుంటే కష్టం. అవి ఆ యోగాలు ఫలించకుండా అయిపోతాయి. ఉంటాయి. చార్ట్‌లో మాత్రం వరకే ఉంటాయి తప్ప వాటిని జీవితంలో అనుభవించరు. సో ఇది సార్ సుధాకర్ సార్ మీకు మిగతా మీరు చెప్పండి. ఓకే గురూజీ, థ్యాంక్ యూ గురూజీ. ఈరోజు మనము అష్టలక్ష్మి రాజయోగం గురించి తెలుసుకుంటున్నాము. అందులో అష్టలక్ష్మి అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే అంతరాయం లేని అని, అంటే నిరంతర సంపద. అష్టం అంటే 8, లక్ష్మి అంటే సంపద. అంటే ఈ యోగం కింద జన్మించినటువంటి వాళ్ళు ఈ 8 రకాల సంపదను, సంతృప్తిని జీవితాంతం అనుభవిస్తారు. అంటే అంతరాయం లేకుండా. అష్టలక్ష్మి అంటే అంతరాయం లేకుండా, అంటే నిరంతర సంపదతో వీళ్ళు జీవితాంతం కూడా ఈ 8 రకాల సంపదల్ని అనుభవిస్తారు, సంతృప్తి చెందుతారు అని. కాబట్టి ఈ యోగం ఎవరికి ఉంటుంది అంటే జాతక చక్రంలో మనం పరిశీలించినట్లయితే షష్ఠ స్థానే గతే రాహు, లగ్న కేంద్ర గతే గురు, అష్టలక్ష్మి సమాయుక్తం, మధ్యవాన్ కీర్తిమాన్ నర అని తెలియజేస్తున్నారు పద్య రూపంలో. షష్ఠ స్థానే గతే రాహు అంటే షష్ఠ స్థానంలో ఎవరికైతే రాహు ఉండి, లగ్న కేంద్రే గతే గురువు అంటే లగ్నంలో కానీ కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ గురువు ఉంటే వాళ్ళకి అష్టలక్ష్మి సమాయుక్తం అటువంటి యోగం ఏర్పడుతుంది. సో దీనివల్ల కీర్తిమాన్, కీర్తి సంపదలు అన్నీ కూడా వీళ్ళకి లభిస్తాయి, నరులకి లభిస్తాయి, ఆ స్థానికుడికి లభిస్తాయి అనేది శాస్త్రం చెప్తున్నారు. కాబట్టి షష్ఠ స్థానంలో రాహు ఉండడం వల్ల అజాత శత్రువు అంటే శత్రువు లేనేటట్టు, ధైర్యస్తుడు, దేన్నన్నా సాధించేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. అయితే గురువుని తీసుకొచ్చారు ఇక్కడ, రాహువుని గురువుని. గురువు కేంద్రాల్లో ఉండాలి. లగ్నంలో ఉండొచ్చు, లేదా చతుర్థంలో ఉండొచ్చు, లేదా సప్తమంలో ఉండొచ్చు, లేదా దశమంలోనూ ఉండొచ్చు, లేదు ద్వితీయంలో ఉండొచ్చు. ఎందుకంటే ద్వితీయం అనేది కూడా ఫైనాన్స్కి సంబంధించినటువంటిది కాబట్టి సో ద్వితీయంలో ఉండొచ్చు, లేదా పంచమ స్థానంలో ఉన్న, లేదా భాగ్యస్థానంలో ఉన్న వీళ్ళు అజాత శత్రువులు. వీళ్ళకి అష్టలక్ష్మి యోగం వర్తిస్తుంది. అంటే మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒక భౌతిక ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తితో అతను ముందుకు అడుగులు వేస్తూ ఉంటాడు జీవితాంతం. ఏం కావాలా ప్రతి ఒక్కరికి? జ్ఞానం కావాలి, సంపద కావాలి, అష్టైశ్వర్యాలు కావాలి. ఇది ప్రతి మనిషి కోరుకునేటువంటి. ఇది లభించినప్పుడు ఏమవుతుంది అంటే నిరాశ, నిస్పృహ, దుఃఖం, విచారం అనేది కలుగుతూ ఉంటాయి. అంటే నేను, నా కుటుంబము, నా పిల్లలు అభివృద్ధిలో ఉండారు అంటే సంతోషపడతాం. అలా అభివృద్ధి కావడానికి కావలసినటువంటి విషయాల పట్ల వీళ్ళు పరుగులు తీయడం అనేది జరుగుతుంది. దొరక్కపోయినా కూడా సరే దొరికించుకోవడానికి
లభింపచేసేటట్లు చేయడానికి మనుషులు ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ అష్టైశ్వర్యాలు అందరికీ లభిస్తాయా అంటే లేదు. కొంతమందికి కొన్ని, కొంతమందికి మరికొన్ని లభిస్తున్నాయి. అంటే ఒకరికి ధైర్యం ఉంటుంది, ఇంకొకరికి జ్ఞానం ఉంటుంది, ఒకరికి బలం ఉంటుంది, ఒకరికి సంపద ఉంటుంది. మరి ఒకరికి సంపద ఉంటుంది, బలము ఉంటుంది. మరి బలహీనులకు కూడా సంపద ఉంటుంది. మరి భయం కూడా ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి విజయం లభిస్తుంది, కొంతమందికి జ్ఞానం మాత్రమే లభిస్తుంది, సంపద లభించదు. మీరు బాగా గమనిస్తే భాగ్యస్థానాన్ని మనం లక్ష్మీ స్థానం అన్నాం, దశమ స్థానాన్ని విష్ణు స్థానం అన్నాం. అంటే భాగ్యస్థానానికి పొడిగింపు దశమం. దశమంలో విష్ణువు ఉన్నాడు. జీవితంలో పోరాటము అంతా డబ్బు కోసం. కాబట్టి ఇక్కడ జాతక చక్రంలో చాలా తెలివైనటువంటి సహజ లాభకారకుడైనటువంటి శుక్రుణ్ణి ఇక్కడ మనము సిరి సంపదలకి నిలయమైనటువంటి గ్రహంగా భావిస్తాం. మరి అష్టలక్ష్ములు మన సైడ్ ఉన్నారా అనే గమనిస్తే పరిశీలించినట్లయితే జాతక చక్రంలోనే తెలుస్తుంది. ఇప్పుడు గురూజీ చెప్పినట్టు శుక్రుడు ఏ గ్రహంతో కలుస్తున్నాడో, ఏ యోగం నీకు ఏర్పడుతుంది, ఏ యోగం నీకు లేదు అనేది. మరి ధైర్యం ఉన్నటువంటి వాడికి డబ్బు ఉండాలని లేదు, డబ్బు ఉన్నటువంటి వాడికి ధైర్యం ఉండాలని లేదు, పిరికివాడు కూడా ఉండొచ్చు. మరి ఈ అష్టలక్ష్ముల్లోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటున్నారే. కారణం ఇది పూర్వజన్మ పుణ్యం. పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి పుణ్య ఫలితంగానే ఈ జన్మలో మీ జాతక చక్రంలో ఈ యోగాలు ఏర్పడతాయి, లేదా అరిష్టాలు ఏర్పడతాయి. కాబట్టి భాగ్యస్థానము 9ని పూర్వపుణ్య సంఖ్యగా భావిస్తారు. అష్టలక్ష్మి అంటే ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మిగా ఈ 8 లక్ష్ముల్ని మనం అష్టలక్ష్ములు అంటాం. అంటే ఒక లక్ష్మి అన్ని రకాలైనటువంటి అవతారం. ఎవరికి బలంగా ఉంటే వాళ్ళు ఈ అష్టైశ్వర్యాల్ని పొందగలుగుతారు, జీవితాంతం పొందగలుగుతారు. గురువు కేంద్రాల్లో అని కోణాల్లో ఉంటే, రాహు షష్టమంలో ఉన్నప్పుడు వాళ్ళకి అమోఘమైనటువంటి తెలివితేటలు, అమోఘమైనటువంటి ధైర్యం కావాలా. ఏ గ్రహంకైనా అమోఘమైనటువంటి ధైర్యం వేరు. సాధారణమైనటువంటి ధైర్యం వేరు. కొంతమంది చూడండి, కోట్లతో వ్యాపారం చేస్తుంటారు, కోట్లతో. దానికి ధైర్యం కావాలి. వేలలో వ్యాపారం చేసేదానికి ధైర్యం అవసరం లేదు. అది పోతే ఇక్కడ పోయినట్టే, ఏం బాధపడాల్సిన అవసరం లేదు. పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకుంటూ ఉంటాం. మరి కోట్లతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, కోట్లు అప్పులు ఉన్నటువంటి వాళ్ళు, మరి ఏ ధైర్యంతో అలా ముందుకెళ్ళారు? అన్ని కోట్లు ఎందుకయ్యాయి వాళ్ళకి? అప్పులు ఎందుకయ్యాయి? ధైర్యం. ఆ ధైర్యం ఎవరిస్తున్నారు? రాహు. ధైర్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, ఉత్సాహాన్ని ఇస్తాడు. నీ యోగం బాగుంటే నీకు పాజిటివ్గా లభిస్తుంది, లేకుంటే నెగటివ్గా వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. మరి రాహు అంత ధైర్యాన్ని ఇచ్చేటప్పుడు సాధించేటువంటి గ్రహాలు గురువు, మరి ముఖ్యంగా శుక్రుడు సహజ లాభకారకుడు, సిరి సంపదలకు కారకుడైనటువంటి శుక్రుడు బలంగా ఉన్నట్లయితే మీ చార్ట్లో మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. అందుకే లగ్నంలో గురువు ఉండాలి. లగ్నంలో గురువు ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని అడ్డంకులైనా అధిగమించగలుగుతారు, ఎన్ని పాపాలనైనా హరించుతాయి. ఇది పూర్వజన్మ యొక్క సుకృతం. మరి చతుర్థంలో ఉన్నప్పుడు ఇక్కడ లగ్నంలో దిగ్బలత్వాన్ని చెందుతాడు. ఇక్కడ చతుర్థంలో ఉన్నప్పుడు
మరి అన్ని రకాలైనటువంటి భవనాలు, అదేవిధంగానే సంపద, ఆస్తి, స్థిరాస్తులు, వాహనాలు, ఈ సౌకర్యాలు అతను విస్తరణకు చెందినటువంటి గ్రహం కాబట్టి విస్తరింపచేసేదానికి అవకాశాలు ఉంటాయి. చతుర్థంలో మీ యొక్క కోరికలు కూడా. కాబట్టి ఈ కోరికల్ని పెంచుతాడు ఇక్కడ. ఎందుకంటే షష్టమంలో రాహు ఉన్నాడు. కాబట్టి రాహు ఏం చేస్తాడంటే నీ శక్తిని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ఏదైనా చేయమనేసి ప్రోత్సహిస్తాడు. నెట్టివేయబడతావు. నెట్టివేయబడినప్పుడు నువ్వు సాధించేటువంటి తపన అది జీవితంలో మీకు కనిపిస్తుంది. మరి సప్తమంలో ఉన్నప్పుడు అతను బిజినెస్ రంగాల్లో బాగా రాణించవచ్చు. రిలేషన్‌షిప్‌ని బాగా మెయింటైన్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? షష్టమంలో రాహు ఉన్నాడు. ధైర్యాన్ని ఇచ్చాడు. కాబట్టి రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తూ, పార్ట్నర్‌షిప్‌ని కంటిన్యూ చేస్తూ అతనికి కోట్లు, కోట్లు సంపాదించేటువంటి అవకాశాలను కూడా కల్పిస్తాడు. అందువలన అప్పులు చేసైనా సరే వీళ్ళు సాధించగలుగుతారు. మరి అష్టలక్ష్మి రాజయోగం ఉన్నప్పుడు వాళ్ళు అప్పులు చేయాల్సినటువంటి అవసరం లేకపోకుండానే వాళ్ళు పాజిటివ్‌గా ప్రతిదీ కూడా వీళ్ళు సాధించగలుగుతారు. అంటే లక్షని 2,00,000 చేస్తారు. 2,00,000 4,00,000 చేస్తారు. 4,00,000 8,00,000 ఇలా చేసుకుంటూ వెళ్తారు. వినండి, నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నటువంటి కోటీశ్వరులందరూ కూడా మనం దేశంలో చెప్పుకుంటాం. అట్లే ప్రపంచంలో ఇతను ధనవంతుల్లో ఒకడు అనేసి మనం చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ వాళ్ళ యొక్క బయోగ్రఫీని మనం చదివినట్లయితే సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాళ్ళు. అంటే ధీరుభాయ్ అంబానీ వీళ్ళని తీసుకుంటే పెట్రోల్ బంక్‌లో పనిచేసినాడనేసి ఇలా చెప్పుకుంటూ ఉంటాం. అంటే సాధారణ కుటుంబం. సాధారణ కుటుంబంలో జన్మించి ఒక ఉన్నత స్థాయికి ఎదగగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ యోగం వల్ల ఏర్పడుతుంది. వాళ్ళలో నిరంతర కష్టం కనిపిస్తుంది. మనము నెలకి జీతాలు తీస్తాం. ఒక లేబరు రోజుకి కూలి తీస్తాడు. మరి ఈ ధనవంతులు నిమిషానికి ఎంత అని కౌంట్ చేస్తారు. అంటే ఒక నిమిషానికి ఒక ₹1,00,00,000 ఇలా కౌంట్ చేస్తారు. వాళ్ళ లెక్కలు అలా ఉంటాయి. వాళ్ళ కష్టం అలా ఉంటుంది. కాబట్టి రాత్రింబవళ్ళు నిరంతర సంపద అన్నాం. నిరంతర శ్రమ కూడా ఉంటుంది అందులో. కాబట్టి నిరంతర శ్రమ చేయాలంటే షష్టమంలో రాహు ఉండాల. వాళ్ళు మాత్రమే రాత్రి పగలు కూడా మేల్కొని చేయగలుగుతారు. మరి సుఖం తగ్గింది కదా ఇక్కడ. అష్టైశ్వర్యాలైతే లభించాయి. సుఖం కూడా తగ్గుతుంది. అంటే సంపద, సుఖము 2 లభించినటువంటి వాళ్ళు అష్టలక్ష్మి రాజయోగంలో భాగమైనటువంటి వాళ్ళు. ఒకరికి ఒకటి లభించి ఇంకొకటి లభించలేదంటే ఆ ఆ యోగంలో ఏదైనా లోపాలు ఉండొచ్చు. పూర్వజన్మలో చేసినటువంటి పాపం కూడా కలిసి మిళితమై నీకు యోగంగా ఏర్పడొచ్చు. అది నీకు అడ్డుపడొచ్చు. అష్టలక్ష్మి యోగం అనేది చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఇది ప్రతి ఒక్క నరునికి, ప్రతి ఒక్క స్థానికుడికి, జాతకుడికి ఇది ప్రధానం. కాబట్టి ఆదిలక్ష్మి అంటే మొదటి రూపం కలిగినది. అంటే విశ్వానికి మొదటి రూపం. కాబట్టి ఆదిలక్ష్మి ఏకత్వం. ఆదిలక్ష్మిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సంపదలు లోటుండదు. ధనలక్ష్మి అంటే రెండో రూపం. ఈమెని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ధనానికి లోటుండదు. అంటే ఆమె ఒక చేత్తో బిందె నిండా డబ్బులు, రెండో చేత్తో తామర పువ్వు పెట్టుకొని ఉన్నటువంటి ఒక చిత్రం మనం చూస్తాం. ఆమెను ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ధనానికి లోటు ఉండదు జీవితాంతం. కాబట్టి ధనలక్ష్మిని, ఈ అష్టలక్ష్ములని మనం పూజించాలంటే శుక్రవారం సాయంత్రం లేదా రాత్రి వేళ పూజించాలి. అప్పుడే బలం మనకి. నైవేద్యం పెట్టడం. మరి ధాన్యలక్ష్మి ఇది మూడో రూపం.
ఆమె ఒక చేత్తో వరి, గోధుమ, కంకెలు పెట్టుకున్నటువంటి ఒక చిత్రం. రెండవ చేత్తో తామర పువ్వు. ధనధాన్యానికి లోటుండదు. అంటే ధాన్యం కూడా ఒక సంపదే. వస్తు రూపం వచ్చేటువంటి సంపద ఇది. కాబట్టి ఈ వస్తు రూపంలో రావాలంటే కూడా మీరు ఈ ధాన్యలక్ష్మిని పూజించాల్సినటువంటి అవసరం ఉంది. అందువలన మీకు పంటలు బాగా పండుతాయి. ఎప్పుడైతే పంటలు బాగా పండుతాయో సిరి మీ ఇంటికి వస్తుంది. ధనం అనేది మీ ఇంటికి వస్తుంది. కాబట్టి పంటలు ఏపుగా పండటానికి కూడా నీ నీ చాటులో బలంగా గ్రహాలు ఉండాలి. ఎవరు పంటలేస్తున్నా అందరికీ వస్తుందనేది కాదు. నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి ధాన్యలక్ష్మిని వాళ్ళు పూజించాలి. అప్పుడు సిరి వస్తుంది. గజలక్ష్మి తెల్లటి ఏనుగు మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నటువంటి ఒక చిత్రాన్ని చూస్తాం. తెల్లటి ఏనుగు. ఆమె చేత్తో కూడా సిరి సంపదలు ఉంటాయి. ఒక చేత్తో తామర పువ్వు ఉంటుంది. అంటే బలం కలిగి ఉంటుంది. కాబట్టి ఎవరికైతే బలం ఉండదో వారు గజలక్ష్మిని పూజించాలి. బలం కావాలి. బలహీనంగా ఉంటాం. చాలా బలహీనంగా ఉంటాం. మానసికంగా బలహీనత వేరు, శారీరక బలహీనత వేరు. మరి శారీరకంగా బలంగా ఉంటారు, మానసికంగా బలహీనంగా ఉంటారు. ఆ బలహీనమే వాళ్ళని వెనక్కి నెట్టివేస్తా ఉంటుంది. సాధించేటువంటి స్తోమత ఉన్నా కూడా, సామర్థ్యం ఉన్నా కూడా వాళ్ళు ముందుకు వచ్చి చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మానసికంగా బలహీనంగా ఉండడమే. కాబట్టి మానసిక బలహీనతను తొలగించుకోవడానికి గజలక్ష్మిని పూజించాలా శుక్రవారం. మరి సంతాన లక్ష్మి ఎవరికైతే పిల్లలు లేకుండా ఉంటారో ఇది 5వ రూపం. ఎవరైతే పిల్లలు కావాలని కోరుకుంటారో, పిల్లలు కూడా సంపదే కదా. మన ఆస్తి మన పిల్లలు అంటాం. నా యొక్క సంపద నా పిల్లలు అంటాం. కాబట్టి ఇవన్నీ సంపదకు సంపాదించింది కాబట్టి ఇక్కడ సంతాన లక్ష్మిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సంతానం కలిగించే అవకాశాలు ఉంటాయి. అట్లే వీర్యలక్ష్మి. వీరత్వం ఉండాలి, ధీరత్వం ఉండాలి. సో ఏదైనా సాధించడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం సన్నగిల్లినప్పుడు జీవితంలో ఏమీ సాధించలేదు. ఒకరి కింద పనిచేసేటువంటి వాడుగా, ఒకరి మోచేయి నీళ్లు తాగేటువంటి వాడుగా, ఒక బానిసగా బ్రతికే అవకాశాలు ఉంటాయి ధైర్యం లేనప్పుడు. కాబట్టి ధైర్యలక్ష్మిని ఎవరైతే పూజిస్తారో వారికి ధైర్యం వస్తుంది. అట్లే విజయలక్ష్మి. మనం ఏ పని చేసినా ఆ పనిలో విజయం లభించాల. అంటే మనం కోరుకునేటువంటి కోరికలు, మనం ఏదైతే లక్ష్యాలను, కలలను ఏర్పాటు చేసుకుంటామో ఆ కోరికల వైపుగా మనం ప్రయత్నాలు మెండుగా చేసినప్పుడు దానికి విజయం లభించాల. లేకుంటే కాలం వృధా, డబ్బు వృధా అవుతుంది. ఒక పంట వేసినప్పుడు ఆ పంట చేతికి రావడానికి 3 నెలలు పడుతుంది. ఈ 3 నెలలు కూడా ఆ పంటకి ఎప్పుడెప్పుడు నీళ్లు కావాలనో అప్పుడు నీళ్లు అందించడము అది రైతు యొక్క బాధ్యత. 3 నెలలు అలా కాపాడుకుంటూ వస్తూ కోతకొచ్చినప్పుడు సమయానికి ఆ కోత ఆ పంట నీ చేతికి అందాలి. ఇది ఒక సక్రమమైనటువంటి ఒక పద్ధతి జీవన మార్గంలో. ఇలా చేసుకుంటూ వెళ్తే నీకు ఆ పంట చేతికొస్తుంది. నీకు సిరి సంపదలు వస్తాయి. మరి ఈ క్రమ మార్గంలో ఎవరైతే చేయకుండా సక్రమమైనటువంటి పద్ధతిలో నడవకుండా ఉంటారో వాళ్ళకి ఆ పంట చేతికి రాదు. అప్పుడు విజయం అనేది లభించదు. అదే విధంగానే మీ జీవితంలో కూడా మీరేదైనా సాధించాలంటే ఒక క్రమ పద్ధతిలో ఒక 6 నెలల, సంవత్సరం రోజుల అనేటువంటి ఒక క్రమ పద్ధతిని మీరు పాటించినట్లయితే మీరు అనుకున్నది సాధిస్తారు. చాలా మంది జాతకుల్ని ప్రశ్నించేది, ఎక్కువ మంది యూట్యూబుల్లో కూడా పరిశీలించేటువంటిది ఏందంటే అప్పులున్నాయి. అప్పులు ఎప్పుడు తీరిపోతాయి?
చేసిందేమో కొద్ది కాదు, లక్షలు చేసేసి ఉంటారు. కానీ ఎప్పుడు తీరిపోతాయి అని అడుగుతారు. మరి ఈ చేసినటువంటి అప్పుల్లో ఒక జ్ఞానం లేకుండా బలహీనమైనటువంటి మనసుతో ఆలోచించి అప్పులు చేశారు. ఈ అప్పులు ఎప్పుడు తీరిపోతాయి, ఏ పూజలు చేస్తే తీరిపోతాయి అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయితే వాళ్ళు మానసికంగా బలంగా ఉండాలని, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవాలని, మరలా అప్పులు చేయకుండా ఉండాలని, డబ్బు సంపాదించాలనేటువంటి జ్ఞాన విశ్లేషణ మాత్రం చాలా తక్కువ మంది చేస్తున్నారు. పూజలు పునస్కారాలకు కావాలంటే వందలు వేలల్లో పెడతారు ఖర్చులు. ఈ పూజ చేసాం, ఆ స్వామి చెప్పాడు ఈ పూజ చేసాం కాబట్టి మాకు డబ్బులు రావాలి అంతే. అది ఎట్లా వచ్చేస్తాయి? ఏ పని చేయకుండా. మరి ఇంతకుముందు మనం వీడియో ఒక 2 మినిట్స్ వీడియో క్లిప్పింగ్ చూసాం. కాబట్టి అందరూ పూజలు చేసుకుంటూ పోతుంటే పూజలే మిగిలిపోతాయి, పనులు చేసేటువంటి వాళ్ళు ఉండరు. అదే విష్ణుమూర్తి చెప్పింది. పూజలు ఎప్పుడు చేయాలా? మనం చేసేటువంటి పనుల్ని సక్రమంగా చేసుకుంటూ వెళ్తూ పూజలు చేయాలి. సంతానం లేదు, సంతానానికి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వాలా. మందులు తీసుకుంటూ పూజలు చేయాలి. అంతేగాని పూజలు ఒకటే చేయి, మందులు తీసుకోవద్దంటే కుదరదు. నీలో రోగం కుదరాలి కదా! రోగం కుదుట పడాలి కదా! మరి అదే విధంగా ఇది కూడా అప్పులు తీరాలంటే నువ్వు నీ యొక్క మనసు అనేటువంటి రోగం, మనసుకు వచ్చినటువంటి ఆ రోగాన్ని వదిలించుకోవాలి. మరి అది వదిలించుకున్నప్పుడే నీకు సంపద అనేది ఎలా అనేది తెలుస్తుంది. కాబట్టి విద్యాలక్ష్మి, చివరగా విద్యాలక్ష్మి అంటే జ్ఞానం. జ్ఞాన సంపద లేనటువంటి వాళ్ళు మాత్రమే అప్పులు చేస్తారు. అంటే ఎదుటి వాళ్ళ యొక్క మాటలకి లోబడి లక్షలు ఇచ్చేస్తారు. ఇప్పుడు లక్ష ఇస్తే రేపటికే 2 లక్షలు ఇస్తాం. ఇప్పుడు 5 లక్షలు ఇస్తే రేపు వారం 10 లక్షలు ఇస్తాం అనేవాళ్ళు ఎక్కువ మంది ఉండరు. చెప్పేవాడేంటి, ఇప్పుడు డబ్బొచ్చేయాలా, మళ్ళా ఇస్తామో ఇవ్వమో మళ్ళా కథ. వాడికి డబ్బు చేతికొచ్చేయాల. కాబట్టి వాడు ఎంతైనా ఆశ పెడతాడు. ఆ ఆశకి నువ్వు లోబడుతున్నావా, నీకు చంద్రుడు బలహీనంగా ఉన్నాడు, బుధుడు బలహీనంగా ఉన్నాడు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. బుధుడు బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు గాని, చంద్రుడు బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు గాని అప్పులు చేయకూడదు. అప్పుల జోలికి పంపించొద్దండి ఎవరు. సింపుల్. కాబట్టి వాళ్ళు దాంట్లో కూరుకుపోయినటువంటి వాళ్ళు మళ్ళీ బయట రారు. అదొక వ్యసనంలాగా మారిపోతుంది. అప్పులు చేయడం అనేదే వ్యసనం అది. అక్కడ జ్ఞానం అనేది పనిచేయదు. కాబట్టి గురువు చెడినా, శుక్రుడు చెడినా, బుధుడు చెడినా, చంద్రుడు చెడినా వీళ్ళు అప్పుల జోలికి వెళ్ళకూడదు. అప్పులు తీయకూడదు. జ్ఞానం అనేది తక్కువగా ఉంటుంది. జ్ఞానం పనిచేయదు. అజ్ఞానం అనేటువంటి పొర కప్పబడి ఉంటుంది. జాగ్రత్త. అష్టలక్ష్మి యోగం మీకు వర్తించాలంటే మీరు కూడా ప్రతి శుక్రవారము సాయంత్రం లేదా రాత్రి వేళలో మీకు తోచిన పులిహోర గాని, ఒక వారం పులిహోర, ఇంకో వారం పెరుగన్నం, ఇంకో వారం బెల్లం పాయసం, ఇంకొక వారం పాల పాయసం, ఇలా ఏదో ఒకటి మీ చేతనైనంత నైవేద్యం చేసి ఆ లక్ష్మీదేవిని ఆరాధించండి, పూజించండి. మీకు ఏది లోపమో ఆ లోపాన్ని గ్రహించండి. అది జాతకాల్లో తెలుసుకోవడం అంటే ఈరోజు జాతకాలు చెప్పించుకుంటున్నాం స్వామి దగ్గర, మా కష్టాలన్నీ తీరిపోతాయనేసి వస్తున్నారు. కాదు. కష్టాలు తీర్చేయడానికో, మిమ్మల్ని గట్టెక్కించడానికో వీలు కాదు. ఉన్నటువంటి విషయాల్ని చెప్పడానికే జ్యోతిష్కుడు. ఏం జరుగుతుంది? నువ్వు ఎలా ఉండాలా?
నువ్వు మరలా మరలా ఈ గోతిలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలా అనేది మాత్రం చెప్తాడు. కానీ నువ్వు వెనకాల అప్పులు చేసేసి ఆ అప్పులంతా తీసుకొచ్చి నీ ముందు పెట్టడానికి నేను కోటీశ్వరులు చేసేది గుర్తుపెట్టుకోండి. నీ మనసుని మార్చుకో. నువ్వు ఏ స్థాయి నువ్వు సక్రమంగా ఆలోచిస్తున్నావా, ప్రతికూలంగా ఆలోచిస్తున్నావో మాత్రం చెప్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రతికూలంగా ఉండావో దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి కావాల్సినటువంటి పద్ధతులు చెప్తాడు. దాన్ని అనుసరించు. నీకు సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. నువ్వు ఎంత కఠినంగా దాన్ని ఫాలో అవుతావో, ఎంత కఠినంగా నీ మనసును మార్చుకుంటావో, ఇటువంటి వాటికి లొంగిపోకుండా అప్పుడు నీకు అష్టైశ్వర్యాలు మీ దగ్గరికి వస్తాయి. కాదనేసి మరలా మరలా అదే తప్పులు చేస్తూ ఇక్కడ స్వామి ఉన్నాడు, స్వామి చెప్తే నాకు అన్నీ జరిగిపోతాయంటే అది నిజం కాకపోవచ్చు. కాబట్టి జ్ఞానాన్నైనా, ధైర్యాన్నైనా, బలాన్నైనా, ధనాన్నైనా, ధాన్యాన్నైనా మీరు దేన్నైనా సాధించేటువంటి సత్తా మీలో ఉండాలంటే ఈ అష్టలక్ష్మిని మీరు పూజించవచ్చు. అష్టలక్ష్మి యోగం ఉంది. అష్టలక్ష్మి హోమం చేస్తారు. అష్టలక్ష్మి పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు. చేసుకోండి. కానీ పని చేయకుండా అక్కడ డబ్బు లేదు. ఏ విధంగా అయితే ధాన్యం సంపాదించడానికి ఒక రైతు భూమి దున్నడం అంటే అది సులభం కాదు, చెప్పడం చాలా ఈజీ. అది గట్టిగా అదిం పెట్టాల, కడుపు వెనక్కి వెళ్తుంది, అలా నొక్కి పట్టాల. అట్లే అలా భూమిని దున్నుతాడు ఆయన. ఎంత కష్టమో చూడండి. కింద ముళ్ళులు ఉంటాయి, సీసా పెంకులు ఉంటాయి, గుచ్చుకుంటాయి, రక్తం కారుతా ఉన్న ఆగడు. అలా కాలం కలిసి వస్తుంది, మోటార్ వేయాలా, ఎంత భయం చూడండి అతనికి. ఆ భయంతో చేస్తాడు. అలా కష్టపడితేనే అతనికి ధాన్యం లభించింది, సిరి సంపదలు వచ్చాయి. అలానే ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి వృషభ రాశిని అనుసరించాలా. కష్టపడినటువంటి వాళ్ళకి సిరి సంపదలు, కష్టపడినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కోరికలు, ఆశలు, లక్ష్యాలని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి మాత్రమే లభిస్తుంది. మిగిలినంతా కూడా ఇమాజినేషనే. కాబట్టి రాహువు నీకు లక్ష్మీ యోగాన్ని ఇస్తున్నాడు, ధన యోగాన్ని ఇస్తున్నాడు, గురువుతో కలిసి, శుక్రుడితో కూడా కలిసి. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆ ధైర్యాన్ని తీసుకుని, గురువు ఇచ్చేటువంటి జ్ఞానంతో మీరు ముందుకు వెళ్తే మీరు సాధిస్తారు. గురువు ఇవ్వలేదు, రాహు ఇస్తా ఉన్నాడు, ధైర్యం మాత్రం ఉంటుంది, మాయ ఉంటుంది, ఇమాజినేషన్ ఉంటుంది, నువ్వు తప్పటడుగులు వేస్తావు. జాగ్రత్త. అదే తెలుసుకోవడానికే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాను. ఏంటి నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉన్నాను, ఏంటి, ఏ విధంగా ఉంటే నేను సాధించగలుగుతానని తెలుసుకోవడమే ఇక్కడ అష్టలక్ష్మి యోగం. థ్యాంక్ యూ వెరీ మచ్.